అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం మగవా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మంచి వీడియో అయింది అనుకుంటున్నారు కదా. చాలా మందికి మనకి లేడీస్కే కావచ్చు, కొంచెం మందికి ఇప్పుడు జెంట్స్ కూడా చూస్తున్నా అండి. ఇక్కడ మొగ్గ మచ్చలు అంటాం, దీన్నే పిగ్మెంటేషన్ అంటాం. చాలా మందికి ఉంటుంది, అట్లా నాకు కూడా ఉండేది. అలాగే నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఉందండి. అయితే నేను ఒక క్రీమ్ తీసుకొచ్చిన. ఇది ఏం క్రీమ్, ఎంత ప్రైస్ అని చెప్తా అండి. ఇది ఏంది, ఈ వీడియో మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ ఎవరికైనా బాగా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడచ్చు. కాబట్టి సో ఈ వీడియోను మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఆ పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారు కదా. సో ఇది చాలా బాగా పనిచేస్తుందండి, నేను గ్యారంటీ ఇస్తాను. నైట్ పెట్టి కూడా చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ కూడా ముందు ఒక 15 డేస్లో రావచ్చు మన ముందుకు. బాలాపూర్లో ఉన్న మేడం మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అన్నారు. సో ఒక 15 డేస్లో చెప్తా అన్నారండి. సో ఆ వీడియోస్ కూడా వస్తాయి. చాలామంది నోటిఫికేషన్స్ ఆన్ చేయట్లేదు. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ముందుగానే వస్తుంది, ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ముందు ఎవరికి కాల్స్ చేస్తే వాళ్ళకే పోతుందండి, అందుకని. సరే, ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మంగు మచ్చలండి. ఇక్కడ ఉంటాయి కదా మనకి మంగు మచ్చలు. చాలా మందికి ఇక్కడ ముక్కు మీద కూడా ఉంటాయి మంగు మచ్చలు అంటాం, దీన్నే పిగ్మెంటేషన్ అంటాము. సో ఇది చాలా మందిలో ఉంటుంది కదా. అలాగే నాకు కూడా ఉండేది. నాకు కూడా బాగానే డార్క్గా ఉండేది. అట్లాగే మా ఫ్రెండ్స్కి కూడా ఉండేది. ఇది నేను మెడికల్ ఫీల్డ్ అండి, కానీ ఇది మటుకు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అండి, వాళ్ళు ప్రిపేర్ చేసింది ఇది. ఇక మనకి ఫస్ట్ టైం ఏం చేసారంటే, మీరు వాడి చూడండి, వాడి చూసిన తర్వాతనే నాకు డబ్బులు ఇవ్వండి అన్నారు వాళ్ళు. సో ఫస్ట్ ఇది తీసుకొచ్చాను అన్నట్టు. దీని ప్రైస్ ఎంత అంటే, ఇది 250 రూపీస్ అండి. ఇది ప్లస్ పౌడర్ అండి. పౌడర్ ఏంటి అంటే చెప్తానండి. పౌండ్స్ పౌడర్ అండి. పౌండ్స్ పౌడర్లో ఇది కలిపి పెట్టుకోవాలి. ఇదే పౌండ్స్ పౌడర్ అండి. ఇదైతే నేను ఇవ్వనండి, మీకు డబ్బాతో పంపించాను. మీకు కావాలి అంటే చిన్న దేనికైనా పేపర్లో కట్టి అది ఇది పంపిస్తాను. అంటే ఇంత పౌడర్ చాలండి. అంటే చాలా చిటికెడు, అంటే చిటికెడు పౌడర్ తీసుకొని ఈ క్రీమ్ తీసుకొని మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సరే, ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రిపేర్ చేసింది. ఫస్ట్ మనకి ఏంటి అంటే, మీరు వాడి చూసిన తర్వాతనే మీరు అమౌంట్ ఇవ్వండి అన్నారు. తెలిసిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ ఒకటి తీసుకొచ్చి నేను వాడుతూ ఉన్నాను. అలాగే మా ఫ్రెండ్ నేను వాడుతున్నప్పుడు మన ఫ్రెండ్ కూడా వచ్చింది అన్నట్టు. ఫస్ట్ ఈ పౌడర్ డబ్బా ఇది రెండు కలిపి 250 రూపీస్కి ఇచ్చిన. వాడి చూడు, నీకు తగ్గితే డబ్బులు ఇవ్వు అని చెప్పిన. సో తను వాడింది, తనకు తగ్గింది, తన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ ఇంకొకటి అయితే తీసుకున్నారు. అలాగే కూడా వాడిన, నాకు కూడా ఉందండి. నా ప్రీవియస్ ఫొటోస్ ఏమైనా ఉంటే మీకు అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు కూడా చూడండి, మొత్తం తగ్గలేదు, నేను ఒకటే వాడిన, కొంచెం తగ్గింది, మీకు చూపిస్తా దగ్గర నుండి. డార్క్ ఉండేది, లైట్గా అయ్యింది. నేను ఎన్ని వాడినా అంటే ఒకటే వాడినా. మా ఫ్రెండ్ కూడా, ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చాను, వాళ్ళు కూడా ఒక్కొక్కటే వాడినరండి. ఒక్కొక్కటే వాడి సగం తగ్గిన తర్వాత మట్టికి నాకు మళ్ళీ తెప్పించుకున్నారు. ఇది కూడా నాకు కూడా తగ్గుతుంది కాబట్టి నేను మళ్ళీ తీసుకొచ్చిన. అసలు ఇది ఏంటంటే ఆయుర్వేదిక్ అండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు, కానీ కళ్ళకి తగలొద్దండి. కళ్ళకు మట్టుకు మనం ఏదైనా పిగ్మెంటేషన్కు వాడుతున్నామంటే అది కళ్ళకి దగ్గరికి పోవద్దండి. సో ఈ క్రీమ్ కూడా మనం ఎలాంటి క్రీమ్ వాడినా మనకి మచ్చల కోసము ఎప్పుడు కూడా మనకి కళ్ళకి దగ్గర పెట్టుకోవద్దు. ఇక్కడ పిగ్మెంటేషన్ ఉన్న చోటు ఇట్లా పూయండి, కళ్ళకి దగ్గర డార్క్ ఉన్నా అక్కడ అసలు పెట్టకూడదండి. సరే, ఇది ఎట్లా వాడుకోవాలి అంటే, మార్నింగ్ టైము వచ్చేసి నేనైతే చెప్తున్నా అండి, నేను సన్ స్క్రీన్ లోషన్ వాడతా. కాలంతో పని లేదండి, ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ సన్ స్క్రీన్ లోషన్. మార్నింగ్ మనం ఫెయిర్ అండ్ లవ్లీ ఎట్లా పెట్టుకుంటామో అట్లనే నేను సన్ స్క్రీన్ లోషన్ పెడతాను. అసలు పౌడర్ కూడా వేయనండి. చూసినారా, ఇగో నా ఫేస్ మీద ఆ పౌడర్ కూడా ఉండదు. ఎక్కువ శాతం పౌడర్ ఉండదు, ఎందుకంటే చెమటలు, ఇప్పుడు వీడియో వేసినా చెమటలు పడుతూనే ఉంటాయి. నేను పౌడర్ వేసుకున్నా, డ్యూటీకి పోయినా నేను నడుచుకుంటూ పోయేలోపు ఫుల్ చెమటలు గారిపోతాయి. అందుకని పౌడర్ వేయడం మానేసిన. పౌడర్ ఎక్కువ వాడను నేను. సన్ స్క్రీన్ లోషన్ అయితే పెట్టుకుంటా అండి. అయితే అట్లనే మీరు కూడా మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత కావచ్చు, స్నానం చేసిన తర్వాత కావచ్చు, ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్లో సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోండి. సన్ స్క్రీన్ లోషన్ చాలా మంచిదండి. 50 వాడతాను నేను. సన్ స్క్రీన్ లోషన్లో చాలా రకాలు ఉంటాయి, నేనైతే SPF 50 వాడతాను అన్నట్టు సన్ స్క్రీన్ లోషన్. ఎవరికైనా కావాలంటే ట్యాగ్ చేస్తే తీసుకోండి. SPF 50 అయితే మార్నింగ్ టైంలో పెట్టుకుంటాను. మార్నింగ్ టైంలో పెట్టుకొని నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోతానండి. ఇంట్లోన్నా కూడా పెట్టుకుంటాను, డ్యూటీకి పోకపోయినా నేను అదైతే పెట్టుకుంటా అండి. నేను ఏం పెట్టినా పెట్టకపోయినా అది కంపల్సరీ వాడతా అండి. ఒకవేళ మనకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టుకోకపోయినా ఇక్కడ ఫేస్కి ఇక్కడ అయితే కొంచెం రుద్దేసుకుంటానండి, అంతే. సో అట్లా పెట్టుకుంటాను. ఇంకా తర్వాత నైట్ పడుకునేటప్పుడు కొంచెం క్రీమ్ అండి, చూడండి క్రీమ్ ఉందా, ఇది వైట్గా ఉంటుంది క్రీమ్ కూడా, కొద్దిగా తీసుకోండి. ఇంత చాలండి, మనకి ఎంత ఉంటాయో మచ్చలను బట్టి కొంచెం తీసుకోవాలి. పౌడర్ కూడా ఎక్కువ తీసుకోవద్దండి. పౌడర్ మట్టుకు ఇదే తీసుకోండి, మీరు పౌండ్స్ తీసుకోండి.
లేదు పౌండ్స్ కూడా పంపించండి అంటే డబ్బా అయితే పంపనండి. ఎందుకంటే మనం పోస్టులు వేస్తాం కదా, వేసినప్పుడు ఇది కూడా వెయిట్ చేస్తారు కాబట్టి మీకు కావాలంటే ఒక చిన్న పేపర్లో కట్టి పంపిస్తా. సో 2 కలిపి పంపిస్తా. పంపించమంటే లేదు మేము పౌడర్ అక్కడ తీసుకుంటాము అనుకుంటే అక్కడే తీసుకోండి. ఇది కూడా ఎక్కువ వేసుకోవద్దు అండి పౌడరు. చిటికెడు కూడా అవసరం లేదండి, చిటికెడు కూడా అవసరం లేదు. చాలా లైట్గా చిన్న బిట్ అండి అంతే. ఇట్లా ఇట్లా అని అద్దుకోవాలి. ఇక్కడ చూడండి, అద్దుకొని ఇక్కడ రుద్దాలి. చాలా లిటిల్ అంటే లిటిల్ అండి. అట్లా ఇంత రుద్దుకొని ఎక్కడైతే మనకు చక్కగా పిగ్మెంటేషన్ ఉందో పెట్టేసుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టేసుకోండి. చెప్పేది ఏంటి అంటే క్రీమ్ ఎక్కువ తీసుకోండి, పౌడర్ చాలా తక్కువ తీసుకోండి. ఇలా మనం కలిపినప్పుడు అది మనకు క్రీమీగానే ఉండాలి, డ్రైగా ఉండొద్దు. డ్రైగా ఉంటే మళ్ళీ పనిచేయదు. సరేనా? అట్లా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే పడుతుందా పడదా, దీంతో సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఏది అయినా కూడా అండి, ఒక క్రీమ్ మనం యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ మీరు నైట్ పెట్టేసుకోండి. ఇట్లా సైడ్కి పెట్టుకోండి, లేదంటే చెవు వెనకన్నా పెట్టుకోండి. ఇక్కడ కానీ చెవు వెనక కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా పెట్టుకోవాలని చూపిస్తాను కదా, అదే విధంగా మీరు పెట్టుకోండి. నైట్ పెట్టుకొని మార్నింగ్ చూసుకోండి. మీకు ఎలాంటి ర్యాషెస్ కానీ దురద కానీ ఏది రాకపోతే మీకు ఇది పడుతుందని అర్థం అండి. మీరు యూజ్ చేయొచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. నేను చెప్పడం ఏంటి అంటే చాలా బాగా పనిచేస్తుంది. నన్ను నమ్మి వాడండి ఎవరికన్నా కావాలనుకునే వాళ్ళు. సో ఇంకొకటి ఏంటంటే మనం హెన్నా కూడా, న్యాచురల్ హెన్నా కూడా నేను సేల్ చేస్తున్నాను కాబట్టి ఎవరికైనా న్యాచురల్ హెన్నా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. వాట్సాప్కు రండి, అట్లాగే నాకు కింద మెసేజ్ కూడా చెయ్యండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మనం ఫ్రెండ్స్ బాయ్. మరిన్ని మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే జాబ్స్ వీడియోస్ ఉన్నాయి, హెన్నా వీడియోస్ ఇలా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా